అందరికీ జై శ్రీరామ్. నేను మీ పోతురాజు, దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. గత 45 రోజులుగా మధురానగర్ ఇరిగేషన్ కట్ట దగ్గర కృష్ణ దేవాలయం ఉందో అక్కడ 45 రోజుల నుంచి కూడా గోశాల పడేయటం జరిగింది. సో అధికారులందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, అట్లాగే లోకల్ పొలిటీషియన్స్ కానివ్వండి, చాలా ఇబ్బందులు పెడుతూ ఆ గోవుల్ని, ఆ దేవాలయ సిబ్బందిని, పూజారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దాని మీద మన హిందూ సంఘాల వాళ్ళందరూ కూడా చాలా వరకు మాట్లాడడం, పర్సనల్గా కానీ ఫర్దర్గా కానీ చేయడం జరిగింది. అయితే దీని మీద నేను అసలు నిజమా కాదా అని చెప్పేసి, అసలు నిజం గోవులు ఉన్నాయా లేదని చూస్తే వాస్తవంగా గోవులు పడే ఇబ్బంది కూడా చూడండి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా. ఇక్కడ గోవులే కాదు, చిన్న చిన్న లేగ దూడలు ఉన్నాయి. సో ఇవే కాదు, ఇంకొన్ని దేవాలయం నుంచి బయట వేరే గోశాలకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది గోశాల, ఆ చుట్టూ ఒక పునాది వేసి ఉంది కదా, అది గోశాల. ఒకప్పుడు పడేశారు ఇది. సో దీని మీద మనం దళిత సేన ఆధ్వర్యంలో నేను డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ కూడా చూడండి, లెటర్ ఇవ్వడం జరిగింది. సో కలెక్టర్ గారు 45 రోజులు టైం అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ 45 రోజుల టైంలో కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా అధికారులు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, స్థానిక మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ప్రపంచంలో అత్యంత స్వార్థపు జాతి ఏది అంటే హిందూ జాతి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీకు పూజలకి, పునస్కారాలకి, మీ యొక్క దీనికి దానికి అన్నిటికీ మన గోమాత కావాలి. కానీ ఈరోజు గోమాత కన్నీరు వర్షంలో తడిసిపోతున్నా పట్టించుకునే నాదులు లేడు. గత అయ్యా కలెక్టర్ గారు, అయ్యా ప్రభుత్వ సిబ్బంది అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికి 15 రోజులు అవుతుంది నేను లెటర్ ఇచ్చి కూడా మీకు దీని మీద ఎటువంటి స్పందన లేదు. అక్కడ తాత్కాలిక షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిద్దయ్యా. మీరు ఒక 10 రోజులు టైం తీసుకొని ఈ 10 రోజుల్లో మాకు ఏదన్నా పర్మిషన్ ఇచ్చి షెడ్ వేయిస్తే సరే, లేదంటే దళిత సేన అండ్ హిందూ సంఘాలు, అట్లాగే గో సంఘాల అధ్యక్షులందరినీ కలుపుకొని, అట్లాగే గో ప్రేమికుల్ని, ప్రతి ఒక్క హిందూ బంధువుని కలుపుకొని ఇక్కడ మేము షెడ్ వేసి ఆ గోమాతలకి వసతి కల్పించే ఏర్పాటు అయితే చేస్తాం. దీని మీద మేము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. ఇక్కడ కొంతమంది స్థానికులు వాళ్ళ సొంత స్వలాభాల కోసం చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా ఈ వీడియో సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి ప్రభుత్వం వారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్క సిబ్బందికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా. మీరు చేయగలిగిందల్లా ఒకటే, ఖాళీ స్థలం అది, ఆ స్థలంతో ఇప్పుడు మీకు పని ఏం లేదు కాబట్టి తాత్కాలిక షెడ్ వేసుకునే అవకాశాన్ని మాకు కలిగిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. లేదంటే దీని మీద మీరు ఎలా తగిన చర్యలు తీసుకుంటారో మేము అలాగే ఈ షెడ్ వేసేదాకా కూడా మేము అందరం హిందూ సంఘాల వాళ్ళందరం కూడా గట్టిగా పోరాడతామని కూడా ఈ వీడియో సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. జై గోమాత, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.